సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలందరికీ, ప్రభు దాసురాలుగా విశ్వాసులందరికీ కూడా శుభములు పలుకుతున్నాను. ఆరాధన గురించిన ప్రసంగాలు చేస్తున్నాను. మెసేజెస్ రిలేటెడ్ టు వర్షిప్. ఆరాధన గురించి సరైన అవగాహన లేకుండా తప్పుడు ఆరాధనలు, నకిలీ ఆరాధనలు, దేవుడు అంగీకరించని ఆరాధనలు చేసి విఫలమవుతూ ఉంటారు. మనం చక్కని రీతిలో దేవుని ఆరాధిస్తే చాలా గొప్ప ఆశీర్వాదాలు. వెన్ యూ వర్షిప్ గాడ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, God's abundant blessings will flow into you and your family. నీ కుటుంబంలోకి అపారమైన ఆశీర్వాదాలు మరి ప్రవహిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆరాధన దినాన్ని గౌరవించి ఆరాధన దినాన్ని ఘనపరిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోకొల్లలు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు కదా. ఆరాధన దినం మనం దేవుని గణపరచడానికి కేటాయించుకున్నాం. వీ వాంట్ టు వర్షిప్ గాడ్, వీ వాంట్ టు ఆనర్ గాడ్, వీ వాంట్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ ద వాట్ లవ్ హీ హస్ షోన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరి సిలువలో చూపిన గొప్ప ప్రేమను మనం కొనియాడుతున్నాం, ప్రభు బల్లలో పాల్పొందుతున్నాం. ఆరాధనలో భాగం అది. మరి పాటలు పాడుతున్నాం, చేతులెత్తి నోరు తెరిచి స్తుతిస్తున్నాం, మరి ఆయనను గౌరవిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదంతా ఆరాధనలో భాగం. నువ్వు ఇలాగూ ఆరాధిస్తే మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నావు. దేవునికి మహిమ చెల్లించడానికే మనం ఈ లోకంలో సృజింపబడిన వారు. కాబట్టి యెషయా గ్రంథం 58:13 వచనంలో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. విశ్రాంతి దినం అంటే లార్డ్స్ డే అంటారు. దిస్ ఇస్ ద లార్డ్స్ డే. ఇది దేవుని దినం, దేవుని కొరకు మనం కేటాయించిన దినం, ఆరాధించే దినం. దీన్ని పవిత్రంగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, ఎంత అగౌరవంగా ఆదివారము దేవుని దినాన్ని అగౌరవపరుస్తూ ఆ రోజు అన్ని పనులు పెట్టుకొని ఆ విశ్రాంతి దినంలో లోకరీతిగా ఉన్న వ్యాపారాలు, పనులు, ఇది ప్రతిష్ఠితమైన దినమని దాన్ని గౌరవించకుండా ఉంటే, అది మనోహరమైన దినమని అది దేవునికి కేటాయించకుంటే, అది చాలా దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నాం. అది ఘనంగా ఆచరించాలని వాక్యం మనకు బోధిస్తుంది. నీకు ఇష్టమైన పనులు ఆ రోజు చేయొద్దట. దేవునికి ఇష్టమైన ఆరాధనను అందించాలి. లోకవార్తలు చెప్పుకొనక ఉండాలి. నీవు యెహోవా యందు ఆనందించాలి. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో దేవుణ్ణి నెక్కిస్తాడట. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని యెషయా 58:13-14 వచనంలో ఉంది. అంటే గాడ్ విల్ గివ్ హిస్ బెస్ట్ వెన్ యూ ఆనర్ గాడ్ అకార్డింగ్ టు హిజ్ విల్. అంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు దేవుని ఘనపరిచి ఆరాధన దినాన్ని చాలా చక్కగా నీవు గౌరవించి, దేవుని గౌరవించి ఘనపరిచి దేవునికి తగిన మహిమను చెల్లిస్తే మరి దేవుడు ఇట్టి ఆశీర్వాదాలు ఇస్తాడని ఇప్పుడే వాక్యం నుండి మీకు చదివి వినిపించినాను. ఈరోజు ఉద్రేకంతో కూడిన ఆరాధన. దేవుడు ఎలాంటి ఆరాధన అంగీకరిస్తాడు?
దేవుడు అంగీకరించిన ఆరాధన, దేవుడు అంగీకరించని ఆరాధనలు ఉన్నాయని, ఇవన్నీ మనం చాలా విశదంగా ఆరాధన గురించి ప్రతి ఆదివారం కూడా మనం వాక్యం నుండి ధ్యానిస్తున్నాం. ఈరోజు ఉద్రేకంతో కూడిన ఆరాధన, ఇది మీకు వివరించాలని ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చినాను. ఆరాధన మనం దేవునికి ఇచ్చినప్పుడు భావోద్వేగాలతో కూడా మనం ఆరాధించవచ్చు. అంటే విత్ అవర్ ఎమోషన్స్. ఉద్రేకం అంటే ఆవేశం, దాంట్లో ఆత్మ ఉండదు, శరీర సంబంధమైన కార్యాలు. అంటే నువ్వు ఏదో అందరూ మరి గట్టిగా కేకలు వేసి ఆరాధిస్తుంటే నువ్వు కూడా పోయి ఆ గుంపులో పోయి నువ్వు కేకలు వేస్తున్నావు అంటే దెర్ ఇస్ నో స్పిరిట్ ఇన్వాల్వ్డ్. నీ శరీరమే పాల్గొంటుంది కానీ ఆత్మ దాంట్లో లేదు. ద స్పిరిట్ ఈజ్ నాట్ దేర్. అందుకే ఒక ఉద్రేకం, ఆ ఉద్రేకంతో కూడిన ఆరాధన కాదు దేవుడు అంగీకరించేది. మరి ఇంకొక ఆరాధన ఉంది, భావోద్వేగాలతో ఆరాధన ఉంది. తప్పకుండా దేవుడు దానికి వెళ్ళగడతాడు. కన్నీళ్లతో నువ్వు ఆరాధిస్తావు. కొందరు సాక్ష్యం చెప్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారము గుండె నిండుగా కృతజ్ఞతతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది దేవునికి చాలా ఇష్టం. విరిగి నలిగిన హృదయానికి ఆయన సమీపంగా ఉంటాడట. నలిగిన హృదయానికి ఆయన దుర్గంగా ఉంటాడట. విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. కొందరైతే ఇలా వణుక్కుంటూ సాక్ష్యం చెప్తారు. అంటే రెవరెన్స్, అది కూడా దేవునికి చాలా గౌరవప్రదమైంది, ఘనత తెచ్చేది. అవును, వెన్ యూ థింక్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్, యూ బిగిన్ టు ట్రెంబుల్ అట్ హిస్ ప్రెజెన్స్. అలాగే కొందరు పెద్ద శబ్దంతో ఆరాధిస్తారు. మరి ఆ ఆరాధనలో వారి హృదయం ఉందో ఆత్మ ఉందో మనకు తెలియదు, కేకలు వేస్తూ ఉంటారు. కొందరు మరి ఇలాంటి భావోద్వేగాలు లేక ఆవేశంతో దేవుని ఆరాధిస్తారు. అంటే మానవుడే ఒక ఆవేశంతో కూడిన ఒక సృష్టి కదా. మ్యాన్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్, వీ కాంట్ డినై ఇట్. కానీ ఇక్కడ మరి నీవు ఒక స్వచ్ఛమైన హృదయంతో, సిద్ధపాటుతో, ఆత్మతో, సత్యంతో, యేసు ప్రభువు అన్నట్టు ఆత్మతో నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను సువార్త 4:24 సమరయ స్త్రీతో చెప్తున్నాడు. 4 రకముల ఆరాధనను మనం ధ్యానించినాం. స్వేచ్ఛతో కూడిన ఆరాధన అంటే నీవు బంధకాలు కాదు, దేవుడిచ్చిన ఆత్మ స్వాతంత్రంతో నువ్వు ఆరాధిస్తున్నావు. పాపంతో కాదు, పాపమే బంధకం కదా. పవిత్రమైన హృదయంతో దేవుని ఎదుట నీకు ఆనందంతో ఆరాధిస్తున్నావు. రెండవది చూసినప్పుడు సంతోషంతో ఆరాధిస్తున్నావు. యు ఆర్ సో హ్యాపీ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మూడోది చూసినప్పుడు సమాధానంతో ఆరాధిస్తున్నావు. దేర్ సో మచ్ ఆఫ్ పీస్, ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో సమాధానంతో ఆరాధన. నాలుగోది చూసినప్పుడు సమైక్యత, అంటే అందరితో సమాధానం పాటిస్తూ, ఐక్యత పాటిస్తూ ఒక గాడ్లీ యూనిటీ ఆర్ గాడ్లీ పీస్, గాడ్లీ హ్యాపీనెస్, గాడ్లీ ఇండిపెండెన్స్, అంటే ఆ స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఎందుకంటే పాపము లేదు కదా, నీకు పాపం కట్లు తెగిపోయింది కదా. యు ఎంజాయ్ ద లిబర్టీ. లిబర్టీ ఈజ్ ద రైట్ వర్డ్. అలాగ నువ్వు ఆరాధిస్తున్నావు. ఈరోజు మరి ఆరాధించే వారితో నేను చెప్పాలి, కొందరు ఆరాధించడానికి సిగ్గుపడుతూ ఉంటారు, ఒక సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. ఒక చప్పట్లు కొట్టి పాటలు పాడాలంటే ఇతరులు ఏమనుకుంటారు, ఒక పాట పాడితే మరి ఏ విధంగా మరి మనుషులు నన్ను చూస్తారని ఇలాంటి భావాలతో కొందరు ఉంటారు. మరి అలాగూ యు నీడ్ నాట్ షై అవే ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్స్ డ్యూరింగ్ వర్షిప్. ఆరాధనలు నువ్వు అలాగూ సిగ్గుపడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నెన్ని నీ పట్ల. నీకు అవకాశం వచ్చినప్పుడు నీవు అలాంటి ఆ ఎమోషన్స్తో, ఆ భావాలతో, భావోద్వేగాలతో దేవుని ఆరాధించడం తప్పేమీ లేదు. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 44 నుండి 47 వచనాలు మనం చూస్తే, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఎలాగ ఆరాధిస్తుంది, మౌన ఆరాధన అని నేను ఆ ప్రసంగం చేసినాను. అండ్ షీ సో మచ్ ఇన్ లవ్ విత్ జీసస్. యేసయ్య అంటే ఆమెకి ఎంత ప్రేమ, ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించేది. అదొక ఆరాధన అన్నమాట. ఆమె ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు అంటే ఆరాధన. ఊరికే ముద్దు పెడతారు ఎవరైనా, దొంగ ముద్దులు పెడతారు, అది యూదా ముద్దు. అలా కాదు, ప్రేమ, గుండె నిండా ప్రేమతో. ఇక ఏం చేయాలో తెలియదు ఆమెకు. ఆమె పాదాలు, యేసయ్య పాదాల దగ్గర
ఏడ్చి ఏడ్చి, ఎందుకంటే పాపి కదా, పాపాత్మురాలట. చాలామంది పురుషులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఒక వేశ్యా స్త్రీ, ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె గుండె బగల కొట్టుకొని ఆమె ఏడ్చి 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 ముద్దాడి 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 కన్నీళ్లతో పాదాలు తడిపి ఆ తల వెంట్రుకలు ఊడదీసి పాదాలు తుడిచి ఆరాధిస్తుంది అన్నమాట. దట్ ఈస్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వర్షిప్. అది ఆరాధన. అయితే మరి అలాంటి ఆరాధన అంటే విరిగి నలిగిన హృదయం, కృతజ్ఞతా భావం, స్తుతులతో ఆయనను ఎదుర్కోవడం, అలాగే చాలా తగ్గింపు. పాదాల మీద, ఎవరి పాదాల మీద మనం పడతామండి? అందరు మన పాదాల మీద పడాలని అనుకుంటాం. నువ్వు ఏ పాదాల మీద పడ్డావంటేనే తగ్గింపు అనమాట. దట్ షోస్ యువర్ హ్యూమిలిటీ, ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. సాగిల పడి ఆరాధన అని నేను మీకు ప్రసంగం చేసినాను కదా, ప్రోస్ట్రేటింగ్ బిఫోర్ గాడ్. ఈ స్త్రీ అలాగ ఆరాధించింది. తను తాను నథింగ్ అనుకుందనమాట, రిక్తురాలుగా చేసుకుంది. అప్పుడు ఆరాధిస్తుంది అనమాట, ఇలాగ ఆరాధిస్తుంది. అయితే పరిసేయుడు అంటాడు, ఇతను ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని తెలియదా? ఎందుకు? వై ఈజ్ హి అలవింగ్ సచ్ ఎ సిన్ఫుల్ లేడీ టు ఫాలో ఆన్ హిస్ ఫీట్? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అయితే ఆయన పాదాల మీద ఈ పాపాత్మురాలు పడడం ఏంటి అని ఇట్లా అనుకుంటున్నాడు. మనసులో అనుకున్నదంతా యేసు ప్రభు గమనించి అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా ఉన్న ఈమె పాపాలు నేను క్షమించినాను. ఓ స్త్రీ, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు, నీ విశ్వాసం నేను రక్షించింది. చూడండి, ఆరాధనలో జరిగే కార్యాలు ఇవన్నీ. అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ వర్షిప్. చాలామంది ఈజీగా తీసుకుంటారు ఆరాధన దినం అని. డోంట్ టేక్ ఇట్. మిరకల్స్ హ్యాపెన్ డ్యూరింగ్ వర్షిప్. ఇక్కడ పెద్ద అద్భుతం కదా, ఒక స్త్రీ పాపాల నుండి విడిపింపబడ్డది. ఆరాధిస్తుంటే ఆమెకు స్వేచ్ఛ కలిగింది, ఆరాధిస్తుంటే సంతోషం వచ్చేసింది, ఆరాధిస్తుంటే ఆమె సమాధానం పొందుకుంది, ఆరాధిస్తుంటే ప్రభుతో ఐక్యత పొందుకుంది. అంటే ఇదంతా మరి మహిమ కార్యాలు కదా, అద్భుతాలు కదా. ఆరాధనలో అద్భుతాలు అనే ప్రసంగం కూడా చేసిన. కట్టుదైపోయింది పౌలు శీలలు, బంధకాలు ఊడిపోయింది, అందరి బంధకాలు ఊడిపోయిందట, చెరసాల పునాదులు అదిరిందట, తలుపులని తెరుచుకుందట, మహాభూకంపం కలిగిందట. అంటే ఆరాధనలో జరిగే మహిమలు అనమాట ఇవన్నీ. నీకు తెలియదు అది. థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, వెన్ యూ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. కనుక నన్ను ఈ మార్గంలో, ఇలాగూ ప్రభు మార్గంలో నన్ను ఆకర్షించింది కొన్ని కార్యాలు. దాంట్లో ప్రథమమైన కార్యం నేను మీకు చెప్తాను. వాట్ అట్రాక్టెడ్ మీ టు దిస్, నాట్ బికాజ్ మై ఫాదర్ వాజ్ ఎ పాస్టర్ ఆర్ ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ఎ గాడ్లీ మ్యానర్, ఏదో దైవ భయంలో నన్ను పెంచినారని, మా నాన్నగారు ఒక పాస్టర్ అని కాదు. నేను ఈ మార్గంలో అలా రాలేదు. నాకు ఐ వాంటెడ్ టు బి ఎ రిబెల్, తిరుగుబాటు ధోరణి ఉండేది నాకు. అయితే నేను, మా తల్లి ఒకసారి నన్ను ఒక గ్రౌండ్స్లో, వెస్లీ గ్రౌండ్స్లో ఒక పెద్ద కూడికకు తీసుకొని వెళ్ళింది. అక్కడ స్టేజ్ మీద ఒక వృద్ధ స్త్రీ, దాదాపు 80 సంవత్సరాలు కూడా దాటింది, కానీ చాలా సన్నగా ఉన్నది, గిలక తప్పడ పట్టుకుంది. అక్కడ కాయర్ ఉన్నారు, కాయర్ లీడర్, వీళ్ళంతా పాటలు పాడుతుంటే ఈమె కాయర్లో ఉంది. అందరు యవనస్తులు, ఈమె సెంటర్లో ఒక వృద్ధురాలు మాత్రం. ఆమె నాట్యం ఆడి దేవుని స్తుతిస్తున్నది. అందరూ చాలా ఆత్మలో ఆరాధిస్తున్నారు. ఈ వృద్ధురాలు మరి ఎంత అగైల్ అనమాట. దెర్ వాజ్ స్ప్రింగ్ ఇన్ హర్ లీప్. అంటే ఇట్లా మంచిగా చక్కగా అలకగా అటు ఇటు పాట పాడి ఆరాధిస్తుంటే నన్ను చాలా ఆకట్టుకుంది ఆ సీన్. నేను ఆకర్షింపబడినాను. అప్పుడు నేను అనుకున్నాను, మరి ఈ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీకి ఇంత శక్తి ఎలాగుంది? సాధారణంగా ఆ వయసులో కట్టెపట్టుకొని ముక్కుతో మూలుగుతూ నడుస్తారు, ఈమెకి ఇంత ఆనందం ఎక్కడ వచ్చింది? అది నేను చాలా రీసెర్చ్ చేసినాను. హౌ కుడ్ షీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ప్రైట్ ఇన్ హర్, అంటే అంత ఎనర్జీ లెవెల్ ఎలాగొచ్చింది, అంత ఆనందం ఎలాగొచ్చింది, అంత వృద్ధాప్యం కూడా లెక్క చేయకుండా గిలక తప్పడ పట్టుకొని ఆడుతున్నది ఏంటి అని, పాడుతున్నది. అప్పుడు నా మదిలో నాటుకున్నది ఒక్కటి ఏంటంటే, ఇది ఏదో మహిమ, ఇది ఆత్మశక్తి, దైవశక్తి కాకుంటే ఇలాగూ చేయలేరని నేను భావించి, దాని తర్వాతనే నేను దేవుని తట్టు ఇంకా అనేక కార్యాలు జరిగి నేను ప్రభువు హత్తుకోవడానికి, ప్రభువును ఆరాధించడానికి, ప్రభు సేవ చేయడానికి, ప్రభు పరిచర్య చేయడానికి నేను ఆకర్షితురాలైనాను. చూడండి, మనం పాట పాడితే కూడా అదొక సేవ, ఆరాధిస్తే ఒక సేవ. జనాలు ఆకర్షింపబడుతున్నారంటే ప్రభు తట్టు నువ్వు వారిని మార్గం చూపెడుతున్నట్టే కదా. కనుక మరి మనము ఆరాధనలో
గమనించాలి. మనం కూడి వస్తున్నాము దేవుని సన్నిధికి, అది ఒక మందిరమే కానీ ఒక జూమే కానీ, మనకు ఆ విచక్షణ ఉండాలి, వివేచన ఉండాలి. మనం ఎందుకొరకు కూడుకుంటున్నాము? ఆరాధన దినం కేవలం దేవునికి మహిమ చెల్లించడానికి. మనం ఆరాధించడం ద్వారా అనేకులు దేవుని మార్గం తట్టు త్రిప్పబడతారు. అందుకే దాన్ని అలకగా చూడద్దు. నువ్వు స్వచ్ఛమైన ఆరాధన ప్రభువుకి ఇచ్చినావంటే నీ కుటుంబంలో మహిమ కార్యాలు జరుగుతాయి. నీ శరీరంలో ఆరోగ్యం, కొన్ని రోగాలకు మందు లేదు, ఆ రోగ నివారణ నీ శరీరంలోనే ఉందంటున్నారు వైద్యులు. నువ్వు అది తెలుసుకోవాలి. అంటే దేవునికి సమీపంగా వచ్చినప్పుడు రోగ నివారణ జరుగుతుంది, శాపాలు కొట్టివేయబడుతుంది, పాపాలు క్షమింపబడుతుంది. ఇవన్నీ అద్భుతాలే కదా. నీకు కట్లు తెగిపోతుంది, నీకు ధైర్యం వచ్చేస్తుంది, నీకు ఆశీర్వాదాలు లభిస్తుందంటే దీస్ ఆర్ ఆల్ మిరకల్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ట్రూ వర్షిప్. ఏదో ఉద్రేకంతో డ్రమ్ము బగలు కొట్టడం, లేకుంటే గట్టిగా పాడడం, లేకుంటే చప్పట్లు గట్టి కొట్టడం, దాంట్లో కాదు. అంటే యూ షుడ్ ఇన్వాల్వ్ యువర్ స్పిరిట్ ఇన్ ద వర్షిప్ అన్నమాట. అంటే బాహ్యంగా అల్లరితో కూడిన ఆరాధన గురించి నేను అనడం లేదు, కానీ వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే వెన్ యూ హ్యావ్ యువర్ ఇన్నర్ స్పిరిట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్, ట్రూలీ మిరకల్స్ విల్ హ్యాపెన్. మనం దేవుని పొగడడానికి వచ్చినాం. ఆరాధన ఎందుకు చేస్తామంటే దేవుని గణపరుస్తాం, దేవుని పొగడతాం, దేవుడు చేసిన మేళ్లను పంచుకుంటాం, దేవుని గురించిన పాట పాడతాం, రక్షణ గురించిన సునాదం మనం వినిపిస్తున్నాం, పాడుతున్నాం. అంటే మనం ఒకటి గమనించాలి. కొన్ని సంఘాల్లో వారు ఏం చేస్తారంటే ఆరాధన దినం వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చినారని ప్రకటిస్తారు. 1,00,000 రూపాయలు ఇచ్చినారు ఆలయం, లేక వాళ్ళు ఫ్యాన్ కొనిచ్చినారు, లేకుంటే షాండలియర్ కొనిచ్చినారు, వాళ్ళ పేర్లు ప్రకటిస్తారు. గొప్పవారు మన మధ్యలో ఉన్నారు ఈరోజు, మరి చాలా ఉన్నత అధికారులు ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, లేకుంటే అఫీషియల్స్ ఉన్నారు, పోలీసు అఫీషియల్స్ ఉన్నారు. ఇవన్నీ చెప్పకూడదు. ఆరాధనకు వచ్చిన వారు ఎవరైనా కానీ ఎంత గొప్పవారైనా అందరూ సమం దేవునికి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా అందరూ ఒకటే అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు అందరి ప్రభు. అలాగ చేయడం ద్వారా దేవుని కోపము మండుతుంది. ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు. ఇది నేను నాకు ఆత్మలో వివేచించిన కార్యాలు మీతో చెప్తున్నాను. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. ఆయనే ఆరాధనకు యోగ్యుడు కదా, ఆయనే పూజనీయుడు కదా, ఆయనే పూజారుడు కదా. అందరి దృష్టి ఆయన మీదకు ఉండాలి. మనం ఒకరిని హెచ్చించి ఆరాధన దినం వాళ్ళ గొంతు బాగుందని, వాళ్ళు వాయిద్యాలు బాగా వేస్తారని, లేకుంటే వాళ్ళు ఇంత ఇచ్చినారని, వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారు. నెవర్ డూ దట్ మిస్టేక్, బికాస్ హీ అలోన్ ఈజ్ వర్తీ ఆఫ్ వర్షిప్. నేను కొన్ని సంఘాల్లో చూసినాను, వాళ్ళకు పెద్ద పీటలు వేసి మరి వాళ్ళు ఆదని ఇదని పొగిడిన వాళ్ళందరూ ఆఖరికి ఆ సంఘానికే కత్తిగా మారిపోయినారు. సంఘం విభజింపబడింది. చూడండి, రోషం గల దేవుడు, జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి భయభక్తులతో ఆయన ఆరాధించాలి. నో ప్రొజెక్షన్, నో సెల్ఫ్ ప్రొజెక్షన్. కొందరు తామెంత గొప్పవారము, తాము ఎన్ని కార్యాలు చేసినాము, దేవుడు వారిని ఎలాగ వాడుకుంటున్నాడు, ఇవన్నీ కూడా చాటిస్తారు. అది కూడా తప్పు. ఉద్రేకంతో కూడిన ఆరాధన కాదు, మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసినప్పుడు ఎన్ని ప్రగల్భాలు పలుకుతారు. మరి వాళ్ళు ఉద్రేకంతో కూడా ప్రసంగాలు చేస్తారు. దే గివ్ థంపింగ్ స్పీచెస్. అక్కడ ఆత్మ లేదు, అక్కడ ఉద్రేకం ఉన్నది. ఇప్పుడు సినిమాలో నటించేవారు, నటులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు బయలుపరుస్తారు. వాళ్ళు ఎంత మరి అందగాళ్ళు, లేక అందచందాలు ఉన్నవారు, ఎంత సామర్థ్యం ఉనికి ఉన్నవారు, అది ప్రదర్శిస్తారు. కానీ అలా కాదు ఆరాధన. మన తలాంతులు, మన సామర్థ్యము, మనం చేసిన గొప్ప కార్యాలు, మనకున్న గొప్పతనము చాటించడానికి కాదు ఆరాధన. ఆరాధన అనేది కేవలం ఆరాధనకు యోగ్యుడైన ప్రభువును గణపరచడానికి. అంటే ఉద్రేకంతో కూడిన ఆరాధన శరీరము లేక మనస్సు కలిగిన స్పందన వలన స్పందిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే అదొక శరీర కార్యంగా మారిపోతుంది, ఆత్మతో కూడిన ఆరాధన కాదు. అంటే మన సామర్థ్యము లేక మన తలాంతులు ఒకవేళ మనుషుల్లో ఒక కదలిక తీసుకొని రావచ్చు, కానీ అది దేవునికి ప్రీతికరంగా ఉండదు అని మనం గమనించాలి. అంటే కొందరు
ఏమనుకుంటారు? ఉజ్జీవం అంటే ఉద్రేకం అనుకుంటారు, ఉజ్జీవం అంటే ఆవేశం అనుకుంటారు. ఉజ్జీవం ఉద్రేకం కాదు. ఉజ్జీవం అంటే మారు మనసు, ఉజ్జీవం అంటే ప్రజల్లో మార్పు, ఉజ్జీవం అంటే ప్రజల్లో స్పందన, దైవ కార్యము జరగడం, గుండె బద్దలైపోవడం, పాపం మారు మనసు కలగడం, అది ఉజ్జీవం. కానీ ఉజ్జీవం కొందరు అనుకుంటే డ్రమ్ము పగలగొడితే ఉజ్జీవం వస్తుందని. చాలా సంఘాల్లో జరుగుతుంది. గట్టిగా ఫుల్ మైక్ సౌండ్ పెట్టి దేవుని ఆరాధించాలనుకుంటారు. వీపు బద్దలవుతుంది కానీ అక్కడ ఆత్మకార్యం జరగదు. ఎందుకంటే ఇరుగు పొరుగు వారికి ఇబ్బందికరంగా ఏ పని చేయదు. యేసు ప్రభువే అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. చాలా మరి కలహాలు, కయ్యాలు, దెబ్బలు ఇవన్నీ ఎందుకు అనుభవిస్తున్నారంటే వారు పొరుగు వారిని తమ వలె ప్రేమించరు. వాళ్ళు అలసిపోయి వచ్చి నిద్రపోతున్నారేమో, పిల్లలు పరీక్షలు రాస్తున్నారేమో, లేక గుండెపోటుతో ఎవరైనా బాధపడుతున్నారేమో పక్క ఇంట్లో, అదంతా ఆలోచన లేదు. వీళ్ళు గట్టిగా ఉద్రేకంతో ఆరాధించి తర్వాత ఎంత సాతాను కార్యాలకు గురైపోతారు, కలహాలకు గురవుతారు. అవన్నీ కూడా చాలా జ్ఞానయుక్తంగా ఆరాధించాలి. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తలు పాటించాలి. నీకు వాయిద్యాలు వాయించవచ్చు, లేక నీకు తబలా వచ్చు, లేకుంటే కీబోర్డ్ వచ్చు, లేకుంటే ఏదో వచ్చు అని చెప్పి నీ ప్రతాపం చూపెడితే అక్కడ సంఘం ఎలా నడుస్తుంది? మీరు తోడేళ్ల మధ్యలో పాముల వలె, తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె ఉన్నారు కాబట్టి పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలని ప్రభువే చెప్పినాడు కదా. అంటే నువ్వు అలాగూ ఆరాధించడం ద్వారా ఉద్యోగం వస్తుందా? రాదు. జకర్యా 4లో ఏముంది? శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగుతుందన్నాడు. కనుక ఆత్మ, ద స్పిరిట్ షుడ్ బి ప్రొజెక్టెడ్. అంటే ఆత్మకార్యం జరగాలి. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే అక్కడ అల్లరి ఉండకూడదు, అక్కడ ఐక్యత ఉండాలి, అక్కడ సమాధానం ఉండాలి, అక్కడ సంతోషం ఉండాలి, అక్కడ ఒక స్వేచ్ఛ ఉండాలి. అంటే ఎంత అద్భుతమైన ఆరాధన! సింక్రనీ, ఏ హార్మనీ. అంటే అందరూ ఏకభావంతో, అందరూ తగ్గింపుతో, అందరూ విరిగినెల హృదయంతో, అందరూ సంతోషం, సమాధానం, ఐక్యత అనుభవిస్తూ ఒక పాట పాడినా ఎంత అందంగా ఉంటుంది, ఎంత దేవుడు మహిమ పొందుతాడు. అందుకే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడనై ఉంటాను. నేను వచ్చేస్తాను ఇంకంతే, మీ మధ్యకు దిగొస్తాను. సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. ఒకటి మీరు గమనించాలి, దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదని 1 కొరింథీ 14:40 అపోస్తలుడైన పౌలు చాలా మర్యాద క్రమాన్ని ఆ కొరింథీ సంఘానికి బోధిస్తున్నాడు. భాషల్లో మాట్లాడితే తప్పు లేదు, భాషల్లో మాట్లాడాలి. 9 వరాల్లో ఒకటి భాషల్లో మాట్లాడడం. కానీ భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడాలి. అనువాదం చెప్పేవాడు ఉంటేనే నోరు తెరవాలని వాక్యంలో చాలా ఖచ్చితంగా ఉంది. గట్టిగా భాషలు, నీ భక్తి ప్రదర్శన కాదు ఆరాధన అంటే. నువ్వు ఆత్మతో నింపబడినావని నలుగురు తెలుసుకోవాలి అని అంటే అది దేవునికి ఘనత రాదు. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, నీవు తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించాలి. ఆయన హెచ్చవలసిందే, నువ్వు తగ్గవలసింది. అంటే అల్లరితో కూడిన ఆటపాట కాదు ఆరాధన అంటే. గాడ్ షుడ్ గెట్ ద గ్లోరీ. దేవునికి మహిమ రావాలి. మరీ చెప్తున్నాను విశ్వాసులారా, మీరు వినండి. నువ్వు పాట పాడినా, నువ్వు నాట్యం ఆడినా, నీవు స్వరమెత్తి ప్రార్థన చేసినా, ఇవన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇది ఇస్ దిస్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్? నువ్వు వాయిద్యం వాయించినావు, లేక ఒక పాట పాడినావు, నడిపించినావు ప్రజలను, వెదర్ గాడ్ ఈజ్ గెటింగ్ గ్లోరీ ఆర్ యు ఆర్ గెటింగ్ ద గ్లోరీ? నీకు మహిమనా, దేవునికి మహిమనా? నీకు మహిమ వస్తే నువ్వు అణిగిపోతావు. నేను చెప్పాను దేవుడు రోషం గల దేవుడు అని. దేవుని సన్నిధిలో మనం బహు జాగ్రత్త. దేవుడైన యెహోవా మందిరంలో నువ్వు వచ్చినప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండమని ప్రసంగి 5:1 చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో మనం ఆటలాడరాదు కదా, టు బిహేవ్ ప్రాపర్లీ. అయితే మరి దేవుడు ఆశించిన ఆరాధన మనకు కావాలి. వాట్ గాడ్ డిజైర్స్. కొందరికేమో నాకు పాటకు సమయం ఇవ్వలేదు, ముఖం మార్చుకుంటాం. నాకు సమయం దొరకలేదు, అహంకారం కాకుండా ఏమంటారు దాన్ని? అది వెంటనే తుడిమేయాలి. అలాంటిది వెంటనే నిపిట్ ఇన్ ద బడ్ స్టేజ్. ఆరాధన నడిపించేవారు కాపర్లు, దే హ్యావ్ టు టేక్ దట్ సిన్ సీరియస్లీ. వాళ్ళని వెంటనే ప్రేమ ఉంటే వారిని గద్దించాలి. అలా కాదు
వీఆర్ వర్షిపింగ్ గాడ్. నీకు సమయం ఇవ్వలేదని కాదు, నువ్వు నలిగిన హృదయంతో నీకు సమయం ఇచ్చినా ఇవ్వకున్నా గెట్ ప్లగ్డ్ విత్ గాడ్ అంతే. దేవునితో ఏకమై నువ్వు ఆరాధించి ఆయన గొప్పతనాన్ని నీ గుండెలో నిండుగా భావంతో ఆరాధించి, అంతేగాని నీకు స్థలం ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నీకు గుర్తింపు ఇవ్వలేదు, నిన్ను లెక్కబెట్టలేదు. ఇవన్నీ సాతాను లక్షణాలు. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకొరకు నిన్ను నీవు ప్రొజెక్ట్ చేసుకోవడానికి రాలేదు ఆరాధన. వారు గాయకులైనా, వాయిద్యాలు వాయించేవారైనా, మరి కాయిర్ లీడర్స్ అయినా, కాయిర్ మెంబర్స్ అయినా, నడిపించే నాయకులైనా అందరూ చేరి వచ్చింది ప్రజలను దేవుని తట్టు మలపడానికి. టు డైరెక్ట్ ద పీపుల్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ అవర్ గోల్. హల్లెలూయా, స్తోత్రం. కానీ నీ తట్టుగా యారో రావాల్సింది. అక్కడే సాతాను కార్యం ఆరంభం అన్నమాట. అది నాయకులు గమనించాలి, అలాంటి వారిని హెచ్చరించాలి. అయ్యా, మనం దేవుని ఆరాధించడానికి వచ్చినాం, ఇక్కడ మనము స్వప్రయోజనం కోరి రాలేదు, ప్రజల దృష్టి మన వైపు మలుచుకోవడానికి రాలేదు, దేవుని తట్టు మలచడానికి వచ్చినామని ఆ నాయకులు కానీ ఆ కాపర్లు కానీ ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డూ నాట్ నో, దే ఆర్ నాట్ టాట్ ద ప్రాపర్ వే. అది మనం గమనించాలి. దేవుడు ఆశించే ఆరాధన అంటే ఉద్రేకంతో కూడిన ఆరాధన కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. గాయకులు, వాయిద్యాలు వాయించేవారు, నడిపించేవారు ప్రజల హృదయాలను సిద్ధపరుస్తున్నారన్నమాట. అభిషక్తులు దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చేలోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, నడిపించేవారు, దే ప్రిపేరింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ రిసీవింగ్ ద వర్డ్. అందుకే వాళ్ళు ముందుగానే వచ్చి పాటలు, ప్రార్థన, వాక్యము ఇవన్నీ సిద్ధపాటుతో ఉంటారు. అది మర్చిపోదు. అయితే దానికి ఎంత సిద్ధపాటు వీరికి కావాలి? ఈ పాటలు పాడేవారికి, వాయిద్యాలు వాయించేవారికి, ఈ నడిపించేవారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు శనివారము దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్వ్స్ ప్రిపేర్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినావు నాయన, ఇంత జనాల ముందు మేము వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, ప్రజలను నడిపించడం, ఇది ఎంత గొప్ప కార్యం, ఇది స్వల్ప కార్యం కాదు. కాబట్టి మాకు సిద్ధపాటు కావాలి అని వారు శనివారం రోజే వారు దేవుని సన్నిధిలో ఉండి దే హ్యావ్ టు ప్రిపేర్ దేర్ హార్ట్స్ బిఫోర్ దే ప్రిపేర్ ద పీపుల్స్ హార్ట్స్. ప్రజల హృదయాలు సిద్ధపాటు చేసే బాధ్యత వీరికి ఉన్నది. కాబట్టి వీరి హృదయాలు సరిగా ఉండాలి. వీరిలో పవిత్రత లేక పాపాలు గుండె నిండుగా పాపం చేస్తూ అంటారు కదా, పైన పటారం లోన లొటారం అంటారు. వచ్చి భక్తి నటించి ఏదో ప్రజల్ని ఇట్లా నడిపించేయాలంటే తప్పది. స్టే అవే. నాకు అనిపిస్తుంది ఇలాగూ గొప్పగా శబ్దాలు చేసి అల్లరి చేసి ఉద్యమం అనుకుంటే ఎంత మోసపోతాం మనం. సున్నితంగా నిమ్మళంగా వాయించే వారిని సంఘములో మరి గాయకులుగా, వాయిద్యాలు వాయించేవారుగా, ఆత్మపూర్ణులుగా మనం ఎన్నుకోవాలి. హీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ అవుట్ సైడ్. బయట వ్యభిచారం చేస్తున్నాడు, త్రాగుతున్నాడు, తందనాలాడుతూ సినిమాలు చూస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, కోని రాగాలు తీస్తున్నాడు అంటే స్టాప్ ఇట్. ప్రజల దృష్టి మన వైపు మలుచుకోవడానికి రాలేదు, దేవుని తట్టు మలచడానికి వచ్చినామని ఆ నాయకులు కానీ ఆ కాపర్లు కానీ ప్రజలను మంచి మార్గంలో నడిపించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డూ నాట్ నో, దే ఆర్ నాట్ టాట్ ద ప్రాపర్ వే. అది మనం గమనించాలి. దేవుడు ఆశించే ఆరాధన అంటే ఉద్రేకంతో కూడిన ఆరాధన కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. గాయకులు, వాయిద్యాలు వాయించేవారు, నడిపించేవారు ప్రజల హృదయాలను సిద్ధపరుస్తున్నారన్నమాట. అభిషక్తులు దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చేలోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, నడిపించేవారు, దే ప్రిపేరింగ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఫర్ రిసీవింగ్ ద వర్డ్. అందుకే వాళ్ళు ముందుగానే వచ్చి పాటలు, ప్రార్థన, వాక్యము ఇవన్నీ సిద్ధపాటుతో ఉంటారు. అది మర్చిపోదు. అయితే దానికి ఎంత సిద్ధపాటు వీరికి కావాలి? ఈ పాటలు పాడేవారికి, వాయిద్యాలు వాయించేవారికి, ఈ నడిపించేవారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు శనివారము దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్వ్స్ ప్రిపేర్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినావు నాయన, ఇంత జనాల ముందు మేము వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, ప్రజలను నడిపించడం, ఇది ఎంత గొప్ప కార్యం, ఇది స్వల్ప కార్యం కాదు. కాబట్టి మాకు సిద్ధపాటు కావాలి అని వారు శనివారం రోజే వారు దేవుని సన్నిధిలో ఉండి దే హ్యావ్ టు ప్రిపేర్ దేర్ హార్ట్స్ బిఫోర్ దే ప్రిపేర్ ద పీపుల్స్ హార్ట్స్. ప్రజల హృదయాలు సిద్ధపాటు చేసే బాధ్యత వీరికి ఉన్నది. కాబట్టి వీరి హృదయాలు సరిగా ఉండాలి. వీరిలో పవిత్రత లేక పాపాలు గుండె నిండుగా పాపం చేస్తూ అంటారు కదా, పైన పటారం లోన లొటారం అంటారు. వచ్చి భక్తి నటించి ఏదో ప్రజల్ని ఇట్లా నడిపించేయాలంటే తప్పది. స్టే అవే. నాకు అనిపిస్తుంది ఇలాగూ గొప్పగా శబ్దాలు చేసి అల్లరి చేసి ఉద్యమం అనుకుంటే ఎంత మోసపోతాం మనం.
సున్నితంగా నిమ్మళంగా వాయించే వారిని సంఘములో మరి గాయకులుగా వాయిద్యాలు వాయించేవారుగా ఆత్మపూర్ణులుగా మనం ఎన్నుకోవాలి. హీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ అవుట్ సైడ్. బయట వ్యభిచారం చేస్తున్నాడు, త్రాగుతున్నాడు, తందనాలాడుతూ సినిమాలు చూస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, కోని రాగాలు తీస్తున్నాడు అంటే స్టాప్ ఇట్ అంతే. హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. 2-3 కలిసి బాబు ఇది దైవ కార్యం, ఇది ఆత్మకార్యం, ఇది ప్రజలను మనం దేవుని తట్టు తిప్పుతున్నాము, దయచేసి నీ ప్రవర్తన మార్చుకో, లేకుంటే దీంట్లో నీకు పాలు లేదు అని చెప్పేంత ధైర్యం ఉండాలి. వాడు ఎవడైనా కానీ వాయించని, ఎవడైనా కానీ పాటలు పాడని, ఎవడైనా నాటకాలు ఆడని, ఏదైనా చెల్లిపోతుంది. అలాగెందుకు ఆరాధించాలి? దేవునికి ఏమైనా తక్కువ అవుతుందా మనం ఆరాధించకుంటే? నువ్వు ఆరాధించకుంటే రాళ్ళు కేకలేస్తాయంట, పిచ్చుకలు కిచకిచ అంటూ దేవుని స్తుతిస్తాయంట, సముద్రం అలలు చప్పట్లు కొడుతుందంట. ఇలా నువ్వు నేను ఆరాధించకుంటే సృష్టి యావత్తు దేవుని ఆరాధిస్తుందంట. దేవునికి ఏం కొదవ? కాబట్టి ఇవన్నీ గమనించాలి. ఆరాధనలో ఆ నడిపించే నాయకులు దేవునితో మరి సన్నిహితమైన సంబంధం ఉంటే వారికి ఆ వివేచన వరం ఉంటుంది. దే విల్ డిజర్న్ ద స్పిరిట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్. ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో వారి ఆత్మలను వివేచించే శక్తి నడిపించే నాయకులకు ఉంటుంది. అందుకని దే విల్ నాట్ అలౌ ఎనీ డిజార్డర్ ఇన్ ద వర్షిప్. ఏ మరి డిజార్డర్ లేక అంటే దేవుని నియమాలకు విరుద్ధంగా ఏ కార్యాన్ని వారు అంగీకరించారు. ఎందుకంటే స్వచ్ఛమైన ఆరాధనలో రోగులు బాగవుతారు, స్వచ్ఛమైన ఆరాధనలో శక్తి పుంజుకుంటారు, స్వచ్ఛమైన ఆరాధనలో కట్లు తెగిపోతాయి. నేను చెప్పినాను కదా, సాతాను బంధకాలు తెగిపోతుంది. దావీదు ఇంపుగా సితారా వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ పారిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఒక సంఘములో స్వచ్ఛమైన ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన, పవిత్రమైన ఆరాధన ఉంటే తప్పకుండా చుట్టూ పరిసరాలను దయ్యాలని భూతాలని వెళ్ళి పరారైపోతుంది, పోయి సముద్రంలో పడిపోతాయి, చెరువులో పడిపోతాయి. ఎందుకంటే చీకటి శక్తిని తరిమి కొట్టేదే కదా ఆరాధన, పవిత్రమైన ఆరాధన. దేవుని ఆరాధిస్తుంటే ఎంత శక్తి ఉద్భవిస్తుంది. సో మచ్ పవర్ కమ్స్ అప్ వెన్ యూ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. అందుకే ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటాడు ప్రభు. నన్ను ఆరాధించేవారు ఉద్రేకంతో కాదు, ఉబలాటతో కాదు, ఏదో భావోద్వేగాలతో కాదు, ఏదో చప్పుళ్లతో కాదు. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంటే కొందరు ఉజ్జీవం అంటే శబ్దం అనుకుంటారు. ఎంత పొరపాటు అది. వాట్ ఈజ్ రివైవల్? రివైవల్ అంటే కిందికి మీదకి దుంకడం, గట్టిగా అల్లరి చేయడం కానే కాదు. ఏదో సౌండ్ సిస్టమ్ కొత్తది కొనుక్కుంటే ఉద్యమం వస్తుందా? యాంప్లిఫైయర్ గట్టి పెడితే స్పీకర్లన్నీ మారుమ్రోగే రీతిగా హై వాల్యూమ్లో పెడితే ఉద్యమం వస్తుంది అనుకుంటున్నారా? పెద్ద శబ్దంతో కాదు అంటే అక్కడ పెద్ద కెవాస్, దట్ ఈస్ కాల్డ్ కెవాస్, దట్స్ నాట్ వర్షిప్. మరి పెద్ద శబ్దం ఎప్పుడు గొప్ప అభిషేకం కానే కాదు. అంటే జస్ట్ బికాజ్ యు ఆర్ క్రియేటింగ్ సమ్ బిగ్ సౌండ్, అది పెద్ద అనాయింటింగ్ అనుకుంటారు, ఉట్టిదేది. అక్కడ దేవుడే లేడు. ఎక్కడ 2-3 నా పేరిట కూడతాడు, నేను మహోన్నతుడైనను, దీనుల మధ్యలో నివాసం చేస్తాను, వినయం గల వారిని ఉజ్జీవింపజేయడానికి నేను వారి మధ్యకు దిగొస్తాను అంటున్నాడు కదా. కనుక ఉద్రేకంతో కూడిన ఆరాధన కాదని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ, ద లిబర్టీ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. గలతీ 5:13 ఉంది, స్వేచ్ఛ శరీర క్రియలకు మనము హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండాలని. శరీర కార్యాలు జరగకూడదు ఆత్మ ఆరాధనలో. నిన్ను మర్చిపోయి తన్మయత్వంలో ఉంటున్నావు, దేవునిలో లీనమైపోతున్నావు. ఒక పాట పాడినా, ఒక మాట చదివినా, ఒక ప్రార్థన చేసినా అంటే దేవుడు నీ ముందున్నట్టు అనమాట. ప్రభు నీ ముందున్నాడు, నువ్వు ఆరాధిస్తున్నట్టే ఉండాలి. 1000 నామాలు చదవమని మీకు చిన్న పుస్తకంలో 10 నామాలు చదవండి అంటే ఆరాధన ప్రిపరేషన్కు మీరు చదువుతూ ఉంటారు. ఏదో చిలుక పలికినట్టు తొందరగా పలికేయడం కాదు. ఆ భావము సర్వశక్తిమంతుడు అంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు అన్నమాట. ఓ ఐ వర్షిప్ ద గాడ్ ఆల్మైటీ, స్వస్థపరిచే దేవుడు. ఓ మై గాడ్, మై జీసస్ కెన్ హీల్ ఎనీ సిక్నెస్. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి రోగాన్ని బాగు చేయగలడు. ఆ భావంతో పలకాలము. వాట్ ఎవర్ యు అటర్ గాడ్స్ వర్డ్స్, భావోద్వేగంతో. అంటే యువర్ స్పిరిట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ యు అటర్. యువర్ స్పిరిట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ వెన్ యూ are playing the instrument. Your spirit should be there when you are leading the choir.
అందుకే కాయిర్ డైరెక్టర్స్ కానీ కాయిర్ మెంబర్స్ కానీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి వారు. కొందరు సంగీత నాయకులు పాట నడిపించమంటే పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అది దట్ విల్ డిస్రప్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ ద కాంగ్రిగేషన్. అంటే తాము ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ మాటలు వినాలి కాంగ్రిగేషన్. అభిషక్తులు నోరు మూసుకొని కూర్చోవాలా. వీరిని పాట నడిపించమంటే ఏ పని చెప్తా పని చేయాలి కదా. అనవసరమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కొందరిని ఒక పని చేయమంటే అదే పని చేయాలి అంతే. నేను పాట పాడమంటే పాట తీసి పాట పాడాలంతే. పాట గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే అవసరం లేదు. అది చేయడానికి వేరే ఉన్నారు కదా. చూడండి, హ్యూమిలిటీ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ ఎ ట్రూ బిలీవర్. నిజంగా ప్రభు మరి సేవ చేయడానికి సిద్ధమైతే నీలో తగ్గింపు చాలా అవసరమై ఉన్నది. ఏ పని చేయమంటే అదే చేయాలి. అధిక ప్రసంగం అంటారు కదా, ఎక్స్ట్రాస్. ఆ ఎక్స్ట్రాస్ చేసి సంఘాన్ని అంతా పాడు చేస్తారు. నీకు ఏ పని చెప్తే ఆ పని చేయి. లీడ్ చేయమంటే లీడ్ చేయి అంతే. దాని ముందు ఇంకొక 5 నిమిషాల ప్రసంగం అవసరం లేదు. దాన్ని చేయడానికి నాయకులు ఉన్నారు, లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది గమనించాలి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, డోంట్ ట్రై టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, డూ వాట్ యువర్ మెంట్ టు డూ. అది దట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ హార్మనీ ఇన్ ద వర్షిప్. అయితే ప్రజలు హృదయాలు సిద్ధపాటు చేయడమే మన ఈ ఆరాధికుల హృదయాలను మనం సిద్ధపాటు చేస్తున్నాం అంతే, పాటల ద్వారా, మన మాటల ద్వారా. ఇది మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ప్రజలను దేవుని తట్టు త్రిప్పడానికి, దేవుని సన్నిధిలో వారు ప్రవేశించడానికి, దైవ వర్తమానాలు వినడానికి వారి హృదయాలను మనం సిద్ధపరుస్తున్నాం. అది మనం మర్చిపోకూడదు. ఎవరు కూడా ఆరాధనలో వారి వైపు ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించకూడదు. ఇఫ్ యు ఆర్ సింగింగ్ ఎ సాంగ్, ఆర్ ఇఫ్ యు ఆర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ, ఆర్ యు ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నెవర్ ట్రై టు స్టీల్ గాడ్స్ అటెన్షన్. అంటే దేవునికి తగిన మహిమ రాకుండా నీ వైపు ప్రజలు చూస్తున్నారంటేనే నీకేదో కీడు తొందరలోనే ఉందని అర్థం. ఎందుకంటే అది వెంటనే నువ్వు సరి చేసుకోవాలి. నాట్ మీ లార్డ్, నా తట్టు కాదు ప్రభు వారు చూడాల్సింది, నా స్వరం తట్టు కాదు, నేను ఎంత ఇంపుగా కోయిలలాగా పాడుతున్నానని వారు నన్ను ప్రశంసించని శబాష్ అని కాదు నాయన, నేను నీకు మహిమ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ గ్లోరీ లార్డ్. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నాకు కాదు, నాకు కాదు. 115వ కీర్తన 1వ వచనంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత మహిమ కలుగునుగాక. మనం ఆరాధించేటప్పుడు నేను చెప్పాను కదా, సిద్ధపాటు ఉండాలి. దేవునికి తగిన మహిమను చెల్లించాలి. ఆదివారం ఆరాధన అంటే శనివారమే సిద్ధపాటు ఉండాలి. శనివారం కూడా సినిమాకి పోయి వచ్చి బాగా కడుపు నిండా మరి మేతం వేసి దేవుని సన్నిధిలో గడపకుండా అల్లాటప్పగా వచ్చి ఏదో సామర్థ్యాన్ని తలాంతులను ప్రదర్శించడానికి రాకండి. డోంట్ కమ్. లెట్ us వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని సేవలో పాలు పొందేవారు ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు లేకుంటే ఆ సేవ జరగదని. మరీ చెప్తున్నాను. మీరు నన్ను మరి నా మీద మీకు కోపం వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ. దేవుడు నాకు బయలుపరిచిన సత్యాలు మీకు బోధిస్తున్నాను. మీరు లేనంత మాత్రాన ఆ కార్యం జరగదు అని అన్నారంటే మీరు చాలా మోసపోతున్నారు. లోకము దాని సంపూర్ణత దేవునిది. భూనివాసులందరూ ఆయన వశంలో ఉన్నారు. ఆయన నీ కాకుంటే ఇంకొకరిని పెడతాడు అక్కడ. నీకు ఇచ్చిన ఆ పని నీవు నమ్మకంగా చక్కగా దేవుని మహిమార్థము, అండర్లైన్ దట్ వర్డ్, దేవుని మహిమార్థము నువ్వు వాడబడాలనే కోరికతో నువ్వు చేయాలి ఆ పని అంతే. నేను పాట పాడతాను పిలిచినారా? నువ్వు లేకుంటే ఆ పాట ఆగిపోతుంది అనుకున్నారా? కానే కాదు. నీకంటే అద్భుతమైన కంఠంతో పాడేవాళ్ళు వచ్చేస్తారు. నువ్వు వాయిద్యాలు వాయించకుంటే యూపీఎఫ్లో సేవ ఆగిపోతుంది అనుకుంటున్నావు, మోసపోతున్నావు. గాడ్ విల్ సెండ్ ది బెస్ట్. నువ్వు నడిపించడానికి నాయకునిగా లేకుంటే యూపీఎఫ్లో సేవ ఆగిపోతుంది, దైవ కార్యం ఆగిపోతుంది, ఎప్పుడు పొరపాటు. గాడ్ విల్ హ్యావ్ బెటర్ చాయిసెస్. దేవుడు మనకిచ్చి, నేను కూడా అనుకోకూడదు నేను లేకుంటే యూపీఎఫ్ నడవదని. నేను చెంపకు ఒక దెబ్బ వేసుకోవాలి. నేను కాదు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే గజగజ వణుకుతూ ఆయన సేవ చేయాలంతే. నేనైనా నువ్వైనా. గాడ్ క్యాన్ డూ వితౌట్ ఆల్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటేనే భాగ్యం. 2 చేతులు దైవానికి వందనాలు తండ్రి. నన్ను పిలుచుకున్నావు కదా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, దాన్ని నాకు ఇచ్చిన పని నేను చక్కగా చేస్తాను ప్రభా. ఎందుకంటే దొరుకునా ఇటువంటి భాగ్యం, నేను కాకుండా ఇంకోరు వచ్చి చేసుకుంటారు. కాబట్టి అతిశయము, గర్వము, అహంకారము, ఎవరో ప్రశంసించాలి, ఎవరో గుర్తించాలి, ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో శబాష్ అనాలి ఆరాధనలు అంటే నువ్వు పొరబడుతున్నావు. యూ విల్ రీప్
నెవర్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలు ఆడొద్దు ఎప్పుడు. చాలా భయభక్తులతో ఆయన సేవ చేయాలి. ఆయన సేవ చేయడం అన్నమాట అది ఆరాధించడం అంటే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 28, 29 నేను చదువుతున్నాను. నువ్వు ఏ విధంగా దేవుని ఆరాధించాలి, దేవునికి ఏ విధంగా సేవలు అందించాలి చాలా స్పష్టంగా ఉంది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో ఆటలాడడం ఏంటి? ఒక భయభక్తులతో దేవుని సన్నిధికి మనం రావాలి, కృతజ్ఞతతో రావాలి, విరిగినలిన హృదయంతో రావాలి, కన్నీళ్లతో, అంటే ఎంత కృతజ్ఞత భావంతో, ఆరాధన భావంతో ఆరాధన దినానికి రావాలి. నాట్ ఫర్ సెల్ఫ్ ప్రొజెక్షన్, మైండ్ ఇట్. నాట్ ఫర్ సెల్ఫ్ రికగ్నిషన్, మైండ్ ఇట్. నాట్ ఫర్ ఎనీవన్స్ ప్రైజ్, మైండ్ ఇట్. నాట్ టు ఎగ్జిబిట్ యువర్ టాలెంట్స్, మైండ్ ఇట్. యు ఆర్ కమింగ్ టు గ్లోరిఫై గాడ్. ఆ గొప్ప దేవుని ఘనపరచడానికి, గౌరవించడానికి, ఆరాధించడానికి, పాటలు పాడి మహిమపరచడానికి, విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన చేసిన ఉపకారములను ధ్యానించడానికి, వాక్యం వినడానికి, పవిత్రమైన వాక్యం అభిషక్తులు వల్లిస్తుంటే విని మన జీవితాలు సరిచేయడానికి అందరు కూడి వస్తున్నాం అన్నమాట. అందుకే వాక్యంలో మీరు కూడి రావడం శిక్షావిధికి కారణం కాకుండా చూసుకోండి అని అంటాడు ఒక దగ్గర. ఎందుకంటే కూడి రావడం అన్ని ఆశీర్వాదాలు కాదు, కొన్నిసార్లు నీకు శిక్ష రావడానికి కూడి వస్తున్నావు అని అంటున్నాడు. అందుకే మనం చాలా భయభక్తులతో, ఉద్రేకంతో కాదు, ఏదో రావాలి, ఏదో చేయాలి, అందరు పోతుంది, నేను అలా కాదు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్షిప్ సర్వీస్. నువ్వు అల్లా తప్పగా నడిపి ఆరాధన మతిపోయి యాబ్సెంట్ మైండెడ్గా అవసరం లేదు అట్లా నడిపించిన. పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఇన్ లీడింగ్ పీపుల్. నువ్వు లేకుంటే జరగదు అనుకున్నావా? నీకు ఏకాగ్రత ఉండాలి, నువ్వు చాట్ లిస్ట్ చూస్తూ ఉండాలి, రిక్వెస్ట్ చూస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్, స్మార్ట్, బికాజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎంత చురుకుగా ఉండాలి. ఏదో పరధ్యానంగా ఉండి మర్చిపోయి ఇలా ఉండొద్దని చెప్పినాను. ఎందుకంటే భయభక్తులతో ఆయనను సేవ చేయాలి, ప్రీతికరమైన సేవ చేయాలి, లేకుంటే దూరం ఉండాలి. ఎందుకు ప్రీతికరమైన సేవ చేయాలి? అందుకే అంటాడు, ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. డోంట్ ప్లే విత్ గాడ్. పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, with all your strength, with all your wisdom, with all everything should be. అదే ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన. ప్రజలు చూడడానికి కాదు. ప్రజలు చూస్తే ఇంతమంది వచ్చినారు, అంతమంది వచ్చినారు, ఇంత పాటలు పాడినారు, ఏం లాభం? దేవుడు అంగీకరించకుంటే. ఆ కయీను తెచ్చినది అర్పణ అంగీకరించినాడా? అవుట్ అన్నాడు అంతే, రిజెక్టెడ్. ఆ హేబేలు తెచ్చినాడు మనస్ఫూర్తిగా, దేవుడు అంగీకరించినాడు. చూడండి, గాడ్ షుడ్ యాక్సెప్ట్ అవర్ వర్షిప్. నీ ఆరాధన దేవుడు అంగీకరించు. ఎప్పుడు చెప్తాను నేను, దేవుని సన్నిధిలో నటించకూడదు. కేకలు, అల్లరి, గలిబిలి, గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే టపా కొడుతుంది. ఈయన ఏంటో కొడటానికి ఒక అందం చందం ఉండదు, ఒక రాగం తాళం ఉండాలి కదా. అంటే ఎందుకంట కొడుతున్నావు? అందరు నిన్ను చూడాలని కొడుతున్నావా? అంటే అందరి దృష్టి ఆకర్షించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా. డోంట్ డూ దట్ చెప్పినాను. అందరితో గో ఇన్ ద ఫ్లో. అందరు పాడుతున్నారు, అందరూ మరి చక్కగా వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్నారు, గో విత్ ద ఫ్లో. కానీ ఎందుకు నువ్వు వేరుగుండి అందరు ఆకర్షణలు, అందరినీ నీ తట్టు ఆకర్షించుకుంటున్నావని నేను హెచ్చరించినాను. అంటే సచ్ పీపుల్ నీడ్ కౌన్సిలింగ్. అలాంటి వాళ్ళను మరి కొద్దిగా అనుభవం ఉన్నవాళ్ళు, బిడ్డ అలా కాదని చెప్పే అంత ఆ ప్రేమ ఉండాలి, బాధ్యత కూడా ఉండాలి. యూ హావ్ టు కౌన్సిల్ సచ్ పీపుల్ హూ ఆర్ క్రియేటింగ్ రక్కస్ ఆర్ కేఓస్ ఇన్ ద వర్షిప్. చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను, మత్తయి సువార్త 11వ అధ్యాయం మీరు చదివితే, బాప్తిసం ఇచ్చే యోహాను మిషన్ ఏంటి లైఫ్లో అంటే అందరినీ యేసు ప్రభు తట్టు డైరెక్ట్ చేయడం. ఇట్ వాజ్ హిస్ మిషన్. బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు వచ్చినాడు? ఇదిగో అరణ్యంలో కేకవేయి ఒకని శబ్ద మార్గం సిద్ధపరచుడని. అంటే ఇదిగో నా వెనుక వస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నాకు యోగ్యత లేదు అంటున్నాడు. ఎందుకంటే ఈజ్ పేవింగ్ ఎ వే ఫార్ జీసస్. ప్రభు రావడానికి సిద్ధపాటు చేస్తున్నాడు. అలాగే సంఘంలో కూడా క్రమమైన ఆరాధనలో నడిపించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇట్స్ ఎవ్రీవన్స్ డ్యూటీ. ముఖ్యంగా పెద్దలైన వారు, మరి బాధ్యతతో కూడిన వారు, సేవకులు పూచి తీసుకోవాలి. హౌ టు వర్షిప్ గాడ్. ఏదో వచ్చినాము కాలయాపన కొరకు 2 చప్పట్లు కొట్టినాము, ఒక పాట పాడినాము, వాయిద్యం వాయించినాము, అల్లరి చేసినాం, పోయినామంటే దానివల్ల ఏం ప్రయోజనం? అర్థవంతమైన ఆరాధన మనకు చాలా అవసరం.
ఎందుకంటే కొన్నిసార్లు ఆరాధన దేవునికి మనము అందించకుండా సాతానుకు చోటిస్తాం. వి విల్ అలౌ డెవిల్ టు క్రీప్ ఇన్ టు ద వర్షిప్. సాతానుడు తాండవం ఆడతాడు అక్కడ. కాబట్టి అలాగ అపవాదికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదని మనము నేర్చుకుంటున్నాం. అంటే ఆత్మ వివేచన ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇలాగూ అంటే దే ఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్ టు దెమ్సెల్వ్స్ రాదర్ దెన్ డైరెక్టింగ్ పీపుల్స్ అటెన్షన్ టువర్డ్స్ గాడ్. వారు ఎవరైనా కానీ, వారు గాయకులే కానీ, వారు కాయిర్ లీడర్సే కానీ, కాయిర్ మెంబర్సే కానీ, వాయిద్యాలు వాయించేవారే కానీ, నడిపించే నాయకులే కానీ, కాపర్లే కానీ, సేవకులే కానీ, వాట్ ఆర్ దే ట్రయింగ్ టు డూ? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ దే ట్రయింగ్ టు అట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్ టు దెమ్సెల్వ్స్ ఆర్ టు పాయింట్ అవుట్ ద డైరెక్షన్ టువర్డ్స్ జీసస్? వారు తమ వైపు ప్రజల మరి దృష్టిని ఆకట్టుకుంటున్నారా, లేకుంటే అందరి దృష్టిని ప్రభు తట్టు మరలుస్తున్నారా? ఈ క్వశ్చన్ మనం అడుగుకుంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే విల్ బి ఆన్ ద రైట్ ట్రాక్, సరైన మార్గంలో మనం ఉంటామని చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్రేకంతో కూడిన ఆరాధన అని ఈరోజు మనము వాక్యం నుండి ధ్యానించినాం. ఎమోషనల్ వర్షిప్ అంటే దాంట్లో ఆత్మ లేదు కానీ కేవలం శబ్దాలు ఉన్నాయి, అల్లరి ఉన్నది, మరి స్వార్థం ఉన్నది, ప్రజల ప్రశంస కోరడం ఉన్నది. అది కాదు దేవుడు కోరేది. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, గడగడ వణుకుతూ ఆయనను సేవించాలి. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికే కర్త. సమస్తమును మీరు మర్యాదగాను క్రమముగాను చేయాలని 1 కొరింథీ 14వ అధ్యాయం మీరు చూస్తే ఆ పౌలు ఆ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఆరాధన చేసేటప్పుడు, కూడి వచ్చినప్పుడు ఎంత క్రమ పద్ధతిలో ఉండాలి. 1 కొరింథీ 14వ అధ్యాయము 40వ వచనంలో సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఉద్రేకంతో కూడిన ఆరాధన అనే అంశం మీద దేవుని వాక్యం అందించడానికి దాసరాలు నాకు మీరు కృపదించినందుకు స్తోత్రం. నా నోటికి మీరు తోడై ఉండి పలకవలసిన మాటలు పలికినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేవుని ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి మీరు నాకు ఇచ్చిన మాటల కొరకు నేను వందనాలు చెల్లిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇక్కడ రాజకీయాలు కాదు, ఎవరు గొప్ప, ఎవరు ప్రశంస కోరడం కానీ, అల్లరి కానీ, ఆటపాటలు కానీ, శబ్దాలు కానీ అయినా వాటికి మేము ఎక్కువ వెలకట్టకుండా ఆత్మతోనూ సత్యంతోనూ విరిగి నలిగిన హృదయంతోనూ అయినా కన్నీటితోనూ తగ్గింపుతోనూ పవిత్రమైన మనస్సాక్షితోనూ చక్కని ప్రోక్షింపబడిన హృదయాలతో మేము ఆరాధించడానికి సహాయం దయచేయమని. ముఖ్యంగా ప్రభువా, మా సంఘానికి మీరు ఇచ్చిన పాటలు పాడేవారి కొరకు నేను స్తుతిస్తున్నాను, వాయిద్యాలు వాయించే వారి కొరకు నేను స్తుతిస్తున్నాను, గాయకుల కొరకు మరి నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఇంకా ఇంకా మెరుగైన ఆరాధన నీకు అందించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువా. అనేక మంది అన్యులు కూడా ఆకర్షింపబడడానికి మా ఆరాధన దినాన్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నువ్వు అల్లరికి కర్త కావని మాట్లాడినావు తండ్రి. ఉద్రేకము కాదు నాయన, ఉజ్జీవం మాకు కావాలి, ఆవేశం కాదు ప్రభువా, ఆత్మ కావాలి ప్రభువా. మమ్మల్ని ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధనలో నడిపించమని, మమ్మల్ని ఆశీర్వదించమని. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మవర్షం కుమ్మరించి చక్కని మార్గంలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.